నల్గొండ నగరాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసుకుంటేనే నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. నల్గొండ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం ఆదివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. మొత్తం 281 కోట్ల 46 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ను రూపొందించి నగరపాలక సంస్థ ఆమోదానికి ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం నల్గొండ నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. నగరపాలక సంస్థలో రోడ్ల విస్తరణ జరిగి వాహనాలు వేగంగా వెళుతున్నందున ప్రమాదాల నివారణకు నగరంలోని పలు ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. పానగల్ ఫ్లైఓవర్ నుండి డీఈఓ కార్యాలయం వరకు ఉన్న రోడ్డును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 14 కోట్ల 45 లక్షల రూపాయలను మంజూరు చేయించారని, ఇందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రంలో కేవలం నల్గొండ నగరపాలక సంస్థకు మాత్రమే హడ్కోతో ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించి నల్గొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయం గల వర్గాల కోసం గృహ నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణం, వర్షపు నీటి డ్రైన్లు, ఘన వ్యర్థాల నిర్వహణ లాంటి పనులు చేపట్టడానికి నిధులు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా సాంకేతిక సలహాలు, ప్రాజెక్టుల అమలులో విశ్వసనీయతతో పాటు మున్సిపల్ సిబ్బందికి శిక్షణ, అమృత్ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలను సమన్వయం చేయటం, కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. నల్గొండ నగరం పట్ల పూర్తి అవగాహన ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు చూపుతో మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రస్తుత పాలకవర్గ గడువు ముగియకముందే నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు సమావేశం ప్రారంభం కాగానే నగరపాలక సంస్థ అధికారులు 2026-27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపించారు. బడ్జెట్ ప్రతిపాదనల సమర్పణ అనంతరం పలువురు సభ్యులు బడ్జెట్ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలతో పాటు తమ డివిజన్ల పరిధిలో నెలకొన్న సమస్యలను స్వల్పస్థాయిలో ప్రస్తావించారు. తొలుత 31వ డివిజన్ కార్పొరేటర్ మారకుని నవీన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా నల్గొండ నగరంలోని ప్రధాన రహదారి అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 40వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి లక్ష్మి, 41వ డివిజన్ కార్పొరేటర్ కేశవన్ వేణుగోపాల్ రెడ్డిలు సైతం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టారని కొనియాడుతూ మేయర్కు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు అభివృద్ధికి 14 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవానీ గణేష్ మాట్లాడుతూ నల్గొండ నగరంలో చెత్త సేకరణ కోసం వాహనాల కొనుగోలు నిమిత్తం ప్రతిపాదించిన నిధులను పెంచాలని కోరారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 80 కోట్ల రూపాయలను ప్రతిపాదించడం హర్షణీయమని అన్నారు. నల్గొండ నగరం స్మార్ట్ సిటీగా రూపొందించాలంటే పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని, కొత్త మాస్టర్ ప్లాన్ కాపీలను సభ్యులందరికీ అందించాలని, తమ డివిజన్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున దానిని పరిష్కరించడంతో పాటు నగర విస్తీర్ణం పెరిగిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమున్న చోట కొత్తగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ మందడి లిఖితా సైదిరెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ చర్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సబ్స్టేషన్ను జనావాసాలకు దూరంగా నిర్మించాలని, హిందూ శ్మశాన వాటిక లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వెంటనే హిందూ శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పురోగతిలో ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి రాజశేఖర్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ లీకేజీలను అరికట్టడంతో పాటు ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని, పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు. 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి వినాయకరాజు మాట్లాడుతూ బడ్జెట్ చాలా బాగుందని, ఇందుకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డివిజన్ పరిధిలో సీసీ రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, దానిని వెంటనే పరిష్కరించాలని కోరారు.
9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లనాయక్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఇందుకు పైప్లైన్ల లీకేజీలు, డ్యామేజీలే కారణమని, దీంతో నీళ్లు వృధాగా పోతున్నాయని, వీటిని అరికట్టి తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని కోరారు. చుట్టుపక్కల డివిజన్ల నుండి మురుగు వచ్చి తమ డివిజన్ పరిధిలోనే నిల్వ ఉంటుందని, దీంతో తమ డివిజన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 19వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయం పెంచే అంశాలపై దృష్టి సారించాలని కోరుతూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారని పేర్కొంటూ మేయర్ బొరి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 34వ డివిజన్ కార్పొరేటర్ ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అద్భుతంగా ఉందని కొనియాడుతూ మేయర్ బొరి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచాలని సూచించారు. నగరంలోని ప్రధాన రోడ్డు అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అమృత్ 2 పథకం కింద యూజీడీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు సాధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవితా దయాకర్ మాట్లాడుతూ వార్డులలో కొందరు ఇష్టానుసారంగా రోడ్లను తవ్వుతున్నారని, అది ఎవరు ఎందుకు తవ్వుతున్నారో అర్థం కావడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డివిజన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత కార్పొరేటర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మాట్లాడుతూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఇందుకు మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ మాట్లాడుతూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఇందుకు మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో పాటు నగరంలోని ప్రధాన రోడ్డు అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 5వ డివిజన్ కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించాలని కోరారు. 2వ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అదే సమయంలో డంపింగ్ యార్డులోని చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సభ్యుల ప్రసంగం అనంతరం బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రకటించగా సభ్యులందరూ బల్లలు చెరుస్తూ ఆమోదాన్ని తెలియజేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, కమిషనర్ శరత్ చంద్రతో పాటు అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి దిశానిర్దేశం చేసే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను గౌరవనీయ మేయర్గా నేను సభ ముందు ఉంచగా నగరపాలక మండలి ఆమోదించింది. 2025-26 సవరించిన బడ్జెట్ను అంచనా వేయగా 26-27 మొత్తం 280 కోట్లు 46 లక్షల అంచనా బడ్జెట్ను ఆమోదం లభించడం ద్వారా నగరంలో మౌలిక వసతులు అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ఇది మనకు ఎంతో గర్వకారణము. పన్నుల రాబడి ద్వారా 30 కోట్ల 24 లక్షలు, పన్నేతర రాబడి ద్వారా 27 కోట్ల 37 లక్షలు, అసైన్డ్ ఆదాయం ద్వారా 12 కోట్లు, 25-26 ఆర్థిక సంవత్సరంకు మిగులు బడ్జెట్ 9 కోట్ల 32 లక్షలు అంచనా వేయడం జరిగింది. తెలంగాణ పురపాలక సంఘం చట్టం 2019 సెక్షన్ 107-108 ప్రకారం తప్పని ఖర్చుల కింద ముఖ్యంగా ఉద్యోగ జీతభత్యాలు 20 కోట్లు 26 లక్షలు, పారిశుద్ధ్యం నిర్వహణకు 5 కోట్లు 75 లక్షలు నిర్వహించడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర పథకాల రూపంలో 203 కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. గౌరవనీయ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి వల్ల చాలా కాలం నుండి నల్గొండలో కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్న పానగల్ బ్రిడ్జ్, ఇందిరమ్మ విగ్రహం, సావర్కర్ నగర్, రామగిరి సెంటర్ నుండి డిఈఓ ఆఫీస్ వరకు 14.45 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే 565కి అనగా రోడ్డు విస్తరణ కోసం పనులు చేపట్టుటకు 28/3/2026 నాడు ఆమోదం పొందినది. ఈ శుభ పరిణామం కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు. గౌరవనీయ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి వలన నల్గొండ రాష్ట్రంలో కేవలం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రమే హార్డ్కో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా నిధులను సేకరించి పెద్ద మౌలిక వసతులు అనగా ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు తక్కువ ఆదాయం గల వర్గాల కోసం నిర్మాణం, ప్రాజెక్టులు, వర్షపు నీటి డ్రైన్లు మరియు ఘన వ్యర్థాలు నిర్వహణ లాంటివి చేపట్టడం జరుగును. సాంకేతిక సలహాలు, ప్రాజెక్టుల అమలులో విశ్వసనీయత, మున్సిపల్ సిబ్బందికి శిక్షణ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలు సమన్వయం చేయడం కార్పొరేషన్ ఆదాయంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం జరుగుతుంది. ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. అందరి సభ్యుల అభిప్రాయంతో ఆమోదం జరిగింది. బడ్జెట్ సమావేశం చక్కగా మనం
ఉపయోగించుకోవడానికి సాధ్యంగా మీ అందరికీ ముందుగా పేరు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల ఈ నెల 15-16 తేదీలు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు హైదరాబాద్ సంస్థతో మన మున్సిపాలిటీకి ఎంఓయూ జరిగింది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం మన మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది మనకు చక్కని అవకాశం. ఈ కార్యక్రమం మనకు రావడానికి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మమత కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం ఏంటంటే ముఖ్యంగా మన యొక్క కార్పొరేషన్లో ఈ ఎంఓయూ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు, దానితో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో సొంత వనరులపై బాధపడకుండా పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాల రూపకల్పన, గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. ఇదే కాకుండా తాగునీటి వనరులు, తర్వాత మురుగునీటి కాలువలు, వర్షపు నీటి డ్రైనేజీలు హడ్కో సహకారంతో చేపట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ, రహదారుల అభివృద్ధి వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది. ఈ విధంగా మెరుగైన సేవలు మన కార్పొరేషన్ ప్రజలను అందించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల వారికి చేయూతనివ్వడం, తక్కువ ఆదాయ గల వారిని గుర్తించి వారికి గృహ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించడం, వారికి గృహాలు మంజూరు చేయడం, ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ముందుగా డిపిఆర్లు తయారు చేస్తారు. డిపిఆర్ల ఆధారంగా అంటే ఎక్కడ కూడా మనీ వేస్ట్ కాకుండా డిపిఆర్ ఆధారితంగా ఈ ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే మౌలిక సదుపాయాల రూపకల్పన ఉందో సమర్థవంతంగా చేపట్టడానికి ఈ అంశం దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ముందు ఉంచుకున్నాను. ఈరోజు బడ్జెట్ మనం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా. అదేవిధంగా మనకు మేయర్ అయిన తర్వాత, కార్పొరేషన్ అయిన తర్వాత మనకు నిధుల కొరకు అనేది ఉండదు. నిధులు కూడా మన గౌరవ మంత్రివర్యులు అన్ని విధాలుగా మనకి బడ్జెట్కి కానీ నిధులకు కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా ఎంతో డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న 14 కోట్లతోటి బైపాస్ నుంచి డివాప్ దాకా మాకు రోడ్డుకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఎంతో సంతోషంగా దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బడ్జెట్ జనరంజకంగా ఉన్నది. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా బడ్జెట్ తయారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇంకా మన కార్పొరేషన్ అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి మేయర్ గారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆదాయం వచ్చే మార్గాల్లో ఇంటి పనులు కానీ అన్నింటి మీద ఇంకా దృష్టి పెట్టి అధికారులు మన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ బడ్జెట్ పేజ్ నెంబర్ 10 చూడండి మేడం. పర్చేస్ ఆఫ్ వెహికల్స్, టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ శానిటేషన్ 15 లక్షలు బడ్జెట్ పెట్టుకున్నాం మేడం. నా మేయర్ గారు చెప్పిన దాంట్లో ఫస్ట్ స్పీచ్లో 125 వెహికల్స్ మన నగరపాలక సంస్థలో ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నాయని మేడం గారు చెప్పారు. 125 వెహికల్స్ 48 వార్డులకు డివైడ్ చేసుకుంటే ప్రతి వార్డుకి 2 నుంచి 3 వాహనాలు మాత్రమే అలాట్ అవుతున్నాయి మేడం. మనకి ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది కాబట్టి ఆ నిధులతో ప్రతి వార్డుకి అన్ని వార్డులకి కొత్త వెహికల్స్ శాంక్షన్ చేయాలని, అది లీజ్ రూపంగా కానీ కొనడం రూపంగా కానీ ఏదో ఒక విధంగా కొత్త వెహికల్స్ ట్రాష్ కలెక్షన్ కోసం శాంక్షన్ చేయాలని 15 లక్షల బడ్జెట్ దీనికి పెట్టింది సరిపోదు కాబట్టి అది వేరే ఇతర నిధుల నుంచి ఇంకేదైనా స్పెషల్ గ్రాంట్స్ నుంచి దాన్ని సెట్ చేస్తానని దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ వీక్ జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. కేవలం మా రంజాన్ తోఫా ముస్లిం ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఇచ్చారు. మాకు టీఆర్ఎస్ కార్పొరేటర్స్ 9 మెంబర్స్ వెళ్ళారు. ఆ 9 మెంబర్స్ ఎవరు రంజాన్ తోఫా ఇవ్వలేదు. ఓడిపోయిన కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఇచ్చారు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతున్నాను. మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, చేస్తే మేము వస్తాం కదా. ఈరోజు ఈ బడ్జెట్లో మనకు సిబ్బంది పెంచుకునే అవసరం ఎంతైనా ఉంటుంది మేడం. చాలా మనము స్మార్ట్ సిటీగా తయారు చేయాలన్న ప్రణాళికలు ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతే మనం స్మార్ట్ సిటీ కాదు కదా, చెత్త సిటీగా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రాక్టర్లు ఇంతకుముందు సోదరి మాట్లాడినట్టు
ట్రాక్టర్లు కూడా సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి బడ్జెట్లో ట్రాక్టర్లు కేటాయించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నేను అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకపోతే కనీసం ఆ కాంట్రాక్టర్ ఎక్కడ కూడా తెలియదు. నేను గెలిచిన కాదు నా డివిజన్లో ఇంతవరకు వర్క్ జరగలేదు. రెండవది సీసీ రోడ్లకు సంబంధించి మరీ అస్తవ్యస్తంగా నా వార్డులో కమిషనర్ గారి దృష్టికి నేను ఒక ఫోటో తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. కనీసం దాని మీద ఇంతవరకు లేదు. కాంట్రాక్టర్ ఎవరు, నా వార్డులో ఎంత, నా డివిజన్లో ఎంతవరకు వర్క్ జరిగిందనే విషయాన్ని నాకు ఇంతవరకు తెలియపరచలేదు. అలాగే మాది 10వ డివిజన్ మున్సిపాలిటీలో మొదటి నుంచి విలీనమైన ఉంది. కానీ ఈ కాలనీలు ఎంతో పురాతనమైన కాలనీలు, అంటే పాత 30-35 సంవత్సరాల నుంచి ఉన్నాయి. గురుకు సంఖ్యలో ఉన్నాయి. చాలా సమస్య ఉంది మేడం. మీరు ఒకసారి మాకు టైం కేటాయించి స్పెషల్ డ్రైవ్ పెట్టించి ఆ రోజు మన ప్రజలందరూ అల్లయ్యమైన పనిచేస్తే దాన్ని మనం ఈ కార్పొరేషన్ మొత్తం కమిటీ సభ్యులకు కూడా ఏమి ఇచ్చినా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టలేదు. మా దగ్గర చాలా విభిన్న గ్రామ పంచాయతీ తెచ్చినాము కాదు, వాటర్ సమస్య, చాలా లీకేజ్లు, డ్యామేజ్లు, మోటార్ రిపేర్లు చాలా ఉన్నాయి మేడం. కొంచెం ఫోన్ చేసిన వారం 10 రోజులకు వస్తారు. అప్పటి వరకు ఎండాకాలం వచ్చే దృష్టి పెట్టుకొని ఇబ్బంది ఉంది కాబట్టి కొన్ని ఏరియాలో లాంగ్ ప్రాంతంలో సాగా నీళ్ళన్నిటికీ ఫోన్ మేడం. మెయింటైన్ కూడా కానీ ఎస్ఎల్బిసి కానీ గందరగోళం కానీ సగం వస్తుంది, సగం రావు కాబట్టి వాటర్ ఎండాకాలం కాబట్టి వాటర్ దృష్టి పెట్టుకొని మేడం వాటర్ సమస్య పైన కొంచెం ఇమీడియట్లీ మనకు కొంచెం త్వరగా పరిష్కరించాలని చెప్తున్నాం మేడం. ఎన్నో రోజులుగా మేము వెయిట్ చేసినటువంటి బానగల్ ఏరియా నుంచి మా ఆర్డీఓ ఆఫీస్ డిఓ ఆఫీస్ దగ్గరికి వరకు 14 కోట్లతో రోడ్డుకు శాంక్షన్ ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మొట్టమొదటిసారిగా మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్గా మార్చినటువంటి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఎస్టిమేట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిధులు అనేటువంటి ఏ విధంగా అలకేట్ చేసినటువంటి అనేటువంటిది చాలా బాగుంది. ఇక్కడ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ తోటి కేవలము జీతభత్యాలు, ఆటో కిరాయిలు, డీజిల్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి వాటికి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటువంటి వాటికి అన్నిటి కూడా అందరి కార్పొరేటర్లు కూడా సహకరించి మన కార్పొరేషన్కు నిధులు సమకూర్చి వాళ్ళకు జీతాలు లేకుండా ఉండకుండా, వేరే మున్సిపాలిటీ లాగా జీతాలు లేకుండా ఉండకుండా నల్గొండ మున్సిపాలిటీ కార్మికులకు, తర్వాత డీజిల్ అయినా వెహికల్స్ అయినా మెయింటెనెన్స్కు ఉపయోగించేటట్టు మనం అందరం కూడా ఈ కార్పొరేషన్కు తోడ్పట్టు ఉండాలి.